ఆయన కోటేశారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వెధవేషాలు వేస్తున్నారు. మరి ఆయన తాట తీయాల్సిన అవసరం ఉందా లేదా అని ఈరోజు మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలు ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అణచివేయబడుతుంది అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ జీతాల పెంపు కోసం వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేస్తే మహిళలను కూడా చూడకుండా బట్టలు చిరిగిపోయి రక్తం వచ్చే విధంగా ఎలా కొట్టించాడో చూసాం. గతంలో గుర్రాలతో ఎలా తొక్కించాడో కూడా చూసాం. అలాగే డ్వాక్రా మహిళలు మరి ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అసలు వడ్డీ మరి మాఫీ చేయాలని చెప్పి ధర్నాలు చేస్తే ఎక్కడికక్కడ వాళ్ళని ఎలా కొట్టారో కూడా మనం కళ్ళారా చూసాం. ఈరోజు సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన మహిళల్ని ఆర్థికంగా అణగదొక్కే విధంగా ఈరోజు డ్వాక్రా సంఘాలన్నీ కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా వీధిన పడే పరిస్థితికి వచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు వల్ల కాదా అని అడుగుతున్నాను. మరి ఆ డ్వాక్రా మహిళల్ని కొట్టించడం తప్పు కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు మీరు చూస్తే మద్యపానం బెల్ట్ షాపులు నిషేధిస్తానని చెప్పి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు ప్రభుత్వ పాలసీ విధానంలో మరి సూపర్ మార్కెట్లో కానీ అలాగే మాల్స్లో కానీ వీధి వీధికి కూడా అమ్ముకోవచ్చని చెప్పడం, దానికి నిరసనగా ఎవరైతే మహిళలు ధర్నాలు చేశారో వాళ్ళని ఎలా బాధి వాళ్ళ మీద కేసులు పెట్టారో కూడా మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఇంతేకాదు రాజధాని విషయంలో కూడా మీరు చూస్తే స్వచ్ఛందంగా రైతులే మాకు భూములు ఇస్తున్నారు, మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు అన్నారు. కానీ అక్కడ ఒక మహిళ ధైర్యంగా బోయపాటి సుధారాణి అనే ఆవిడ మరి బయటకు వచ్చి మీడియాలో తన ఆవేదనని బయట పెడితే ఆవిడ్ని ఎలా హింసించి ఆవిడ్ని పోలీసులతో ఎలా బెదిరించి ఆవిడ నోరు నెక్కేశారో కూడా మనం కళ్ళారా చూసాం. అదేవిధంగా ఈరోజు డీజీ ఇంటెలిజెన్స్ డీజీ అనురాధ గారు ఒక మహిళ, చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు పనికి ఆవిడికి ఏమైనా సంబంధం ఉందా అండి? దాన్ని ఆవిడ తప్పుగా పరిగణించి ఆవిడ్ని మార్పు చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే మొన్న కర్నూలులో ఎలక్షన్ జరుగుతుంటే అఖిల ప్రియ ఒక మహిళ కొత్తగా తన తల్లి చనిపోయిన తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడితే రాజకీయంగా ఇప్పుడే ఎదుగుతున్న ఆ చిన్న బిడ్డకి తోడుగా ఉన్న తన తండ్రి ఈరోజు ఏం మాట్లాడకపోయినా అతని మీద ఒక అఫీషియల్ SC/ST కేసు పెట్టాడు అంటే నేను అడుగుతున్నాను, అఫీషియల్కి పోలీస్ డ్రెస్ వేసుకున్న వాడికి కులం ఉందా? కులానికి పనిచేస్తున్నాడా? అధికారులు కూడా కులం చూస్తే, ముఖ్యమంత్రి కూడా కులం చూస్తే మరి ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ మొన్నే చెప్పాడు, టీడీపీ అన్నా ప్రభుత్వం అన్నా ఆ కులం కాదు అని. సో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ పోలీసులైనా కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కులాలకి అతీతంగా పనిచేయాలి. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్తోనే SC/ST కేసు పెట్టించారంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎలా ఉందంటే అఫీషియల్స్ కానీ ప్రతిపక్ష నాయకులు కానీ మా పసుపు డ్రెస్ వేసుకొని మా పాలసీలకు అనుగుణంగా ఉంటేనే మేము మిమ్మల్ని వదిలేస్తాం, లేకపోతే మీ అంతు చూస్తామన్నట్టుగా ఉంది. మొదట చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేయించారు అధికారంలోకి రాగానే. ఆ తర్వాత చూస్తే వారిని హత్యలు చేయించారు. ఆ తర్వాత చూస్తే పింఛన్ల పేరిట వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళ సపోర్టర్స్ కానీ వాళ్ళ సింపథైజర్స్ కానీ అర్హులైనా కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఒక రకంగా మోసం చేశారు. ఆ తర్వాత చూస్తే ఎమ్మెల్యేల మీదే తప్పుడు కేసులు పెట్టించారు.